సుశాంత్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిబిఐ. సుశాంత్ మృతికి సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ రియా చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రియా కుటుంబ సభ్యులను విచారిస్తున్న సిబిఐ రియాను విచారించి మరిన్ని వివరాలు సేకరించనుంది. సూసైడ్ కేసుగా నమోదైన సుశాంత్ మృతి ఆ తర్వాత అనేక మలుపులు తిరుగుతూ చివరికి మర్డర్ కేసు కోణంలోకి మారింది. సుశాంత్ మృతికి రియానే కారణమని ఇటీవల సుశాంత్ తండ్రి కేకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు డ్రగ్స్ డీలర్స్తో రియాకు సంబంధాలున్నాయని గుర్తించిన సిబిఐ ఆ కోణంలోనూ విచారణ జరపనుంది. ఇప్పటికే నార్కోటిక్స్ బృందం రియాపై కేసు నమోదు చేయగా ఆమెను విచారించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఓవైపు సిబిఐ, మరోవైపు ఈడీ, ఇంకోవైపు నార్కోటిక్స్ బ్యూరోల విచారణతో రకరకాల కోణాల్లో ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పటివరకు సుశాంత్ మృతికి కారకురాలుగా అనుమానిస్తున్న రియా చక్రవర్తి 75 రోజుల తర్వాత నోరు విప్పారు. దీంతో ఆమెను విచారించేందుకు సిబిఐ సిద్ధమైంది. రియాకు నోటీసులు జారీ చేసింది. సుశాంత్ డెత్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే ఆమె కుటుంబం కూడా ముక్కోణపు విచారణతో వణికిపోతోంది. రియా తండ్రి ఇంద్రజిత్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ విచారణ సాగింది. ఆయన్ను యాక్సిస్ బ్యాంకు తీసుకువెళ్లిన ఈడీ అధికారులు అక్కడే విచారించారు. పలు లావాదేవీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంద్రజిత్ లాకర్ను కూడా ఓపెన్ చేయించారు. అందులో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అదే సమయంలో ఓ వేయింగ్ మిషన్ను బ్యాంకులోకి తెప్పించడంతో లోపల ఏముందోనన్న ఆసక్తి రేగింది. దీనికి సంబంధించిన వివరాలు అధికారులు బయటపెట్టలేదు. అన్ని గంటల పాటు బ్యాంకులో ఏం ప్రశ్నించారన్నది కూడా ఆసక్తిని రేపుతోంది. మరోవైపు రియా సోదరుడు షోవిక్ ను సిబిఐ ప్రశ్నించింది. సుశాంత్ తో సంబంధాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. షోవిక్ తో పాటు సుశాంత్ సింగ్ రాజ్పుత్ రూమ్మేట్ సిద్ధార్థ్ పిటాని, స్నేహితుడు రజత్లను కూడా విచారించారు. ఇటు నార్కోటిక్స్ బ్యూరో కూడా డ్రగ్స్ కోణంలో విచారణ సాగిస్తోంది. రియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా చెబుతున్న కొందరిని ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ కోణంలో రియాను కూడా ఎన్సీబీ ప్రశ్నించనుంది. ఇక డ్రగ్స్ వ్యవహారంలో 20 మందిపై నార్కోటిక్స్ బ్యూరో సందేహాలు వ్యక్తం చేస్తోంది. యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు సుశాంత్ మానసిక స్థితి బయటపడిందన్నారు రియా చక్రవర్తి. సుశాంత్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుశాంత్ కు విమాన ప్రయాణం అంటే భయం ఉండేదని, విచిత్రమైన బొమ్మలు, చిత్రాలు చూసినా సుశాంత్ వింతగా ప్రవర్తించేవాడని రియా తెలిపారు. యూరప్ వెళ్లేటప్పుడు, విమానంలో ప్రయాణించేటప్పుడు తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని చెప్పాడని, మొడాఫినిల్ అనే డ్రగ్ తీసుకున్నాడని పేర్కొంది. యూరప్ ట్రిప్ కు ముందు నుంచే సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నాడని రియా తెలిపింది. जी, यूरोप के ट्रिप जाने वाले दिन सुशांत ने मुझे बोला कि और सबको बताया कि उसको फ्लाइट में बैठने से बहुत क्लॉस्ट्रोफोबिया है और उसके लिए वो एक दवाई लेता है जिसका नाम है मोडाफिनिल। और उसके पास वो दवाई हमेशा रहती थी और उसने फ्लाइट जाने से पहले वो खुद ही ले ली. ही डिडंट इवन हैव टू गेट अ प्रिस्क्रिप्शन. उनको नहीं लेना पड़ा क्योंकि उनके पास ऑलरेडी वो दवाई थी. प्रोबेबली हर फ्लाइट से पहले वो लेते होंगे. और वहां पहुंच के पहले हम पेरिस लैंड हुए. वहां 3 दिन हम लोग वो सुशांत रूम से नहीं निकला, जो मुझे काफी लगा कि क्या हुआ. ही वॉज वेरी एक्साइटेड कि हम लोग बाहर जाएंगे ताकि कोई उन्हें ना पहचाने, ताकि ही कैन शो मी हिज ट्रू साइड, हिज फन नेचर, कि मैं कितना फन हूं, मैं सड़कों पे भी चल सकता हूं, मैं ये भी कर सकता हूं, जो इंडिया में वो नहीं कर पाते थे. लेकिन वहां जाके वो रूम से नहीं निकले. हाँ, फोटोग्राफर हो. मतलब राइट में गली में लोग फंस जाएंगे, मिल जाएगा अपने को शायद घुसने के लिए. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే అనేక కోణాల్లో కూడా సిబిఐ కేసును దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రియాను ప్రశ్నించేందుకు కూడా అన్ని విధాలుగా రంగం సిద్ధమైంది. ఇక రియా చక్రవర్తిని సిబిఐ ప్రశ్నించబోతోంది. దానికి ఆమె సిబిఐ విచారణకు హాజరవడానికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యలో కీలక పాత్రగా భావిస్తున్న రియా చక్రవర్తికి కూడా సిబిఐ విచారణ ఆవిడ కొద్దిసేపట్లో ఎదుర్కోబోతున్నారు. సిబిఐ విచారణకు ఆమె హాజరవుతున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే నిన్న రియా చక్రవర్తి తండ్రిని కూడా అధికారులు ప్రశ్నించడం జరిగింది. యాక్సిస్ బ్యాంకు ఆయన తీసుకువెళ్లి కూడా పలు కోణాల్లో అక్కడ ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఇక ప్రస్తుతం సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సిబిఐ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ విచారణ తర్వాత పలు ఆసక్తికర విషయాలు కానీ కేసులో కీలకమైన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రియా ఆరోపణలను సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోంకటే తీవ్రంగా ఖండించారు. సుశాంత్ కు అలాంటి వ్యాధులేవీ లేవని, అవన్నీ అసత్యాలని అన్నారు. ఈ మేరకు వరుస వీడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్లాస్ట్రోఫోబియా అంటే ఇదేనా అని ప్రశ్నించింది. సుశాంత్, నీవు ఎప్పుడు ఆకాశంలో ఎగరాలనుకున్నావు? నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుందంటూ అంకిత తన పోస్టులో రాసుకొచ్చారు. రియా చక్రవర్తి టీవీ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇవ్వడంపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కీలక నిందితురాలు అని, ఓవైపు విచారణ జరుగుతుండగా ఇలా ఎలా చేస్తుందంటూ మండిపడ్డారు. మరోవైపు రియా చక్రవర్తి తాను డాక్టర్ సూచనల మేరకే సుశాంత్కి మొడఫినల్ డ్రగ్ ఇచ్చానంటూ చెప్పడం అబద్ధమని తేలిపోయింది. సుశాంత్ ఫ్యామిలీ డాక్టర్ తానెప్పుడు అలాంటి ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. దీంతో రియా చక్రవర్తి అబద్ధాల కోరంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రియా చక్రవర్తి డ్రగ్ డీలర్తో జరిపిన వాట్సాప్ చాటింగ్ సుశాంత్ కేసులో మాదక ద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని బహిర్గతం చేసింది. దీంతో రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. ముఖ్యంగా డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చాట్ను తన ఫోన్ నుంచి రియా డిలీట్ చేసినా అధికారులు దాన్ని తిరిగి పొందారు. రియాకు డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నాయని నిర్ధారించుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. మాదక ద్రవ్యాల డీలర్తో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడడంతో ఈ కేసులో మాదక ద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది. సిబిఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్ స్నేహితుడు పితాని సిద్ధార్థ్ వెల్లడించాడు. గత జూన్ 8వ తేదీన సుశాంత్తో రియా చక్రవర్తి గొడవ పడిందని అతను విచారణలో బయటపెట్టాడు. జూన్ 15న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుశాంత్ నివాసంలో ఆధారాలు దొరకకుండా 8 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని, ఆ సమయంలో సుశాంత్ మేనేజర్ దీపేష్, వంట మనిషి ధీరజ్ ఉన్నారని సిద్ధార్థ్ చెప్పాడు. హార్డ్ డిస్క్లో ఏముందో తనకు తెలియదని సిద్ధార్థ్ విచారణలో తెలిపాడు. రియా సమక్షంలోనే హార్డ్ డిస్క్ల ధ్వంసం జరిగినట్లు సిబిఐకి ఆధారాలు లభించాయి. దీంతో డ్రగ్స్ లింక్తో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది.